ధర్మ సూక్ష్మం. ధర్మం తల్లి లాంటిదంటారు. అది చక్కగా కర్తవ్యం చెబుతుంది. భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మసూత్రాలను మానవాళికి అందించాడు. యుగ ధర్మాలను కూడా పరమాత్మే నిర్ణయించాడంటారు. 4 ధర్మాలున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఈ 4 ధర్మాలకు ప్రతీకలుగా 4 శ్వేతాశ్వాలను పూంచిన రథానికి సారథిగా సమరాన్ని శాసించాడు. యుద్ధకాండ అంతా శ్రీకృష్ణుడి కనుసన్నల్లో ఆయన సంకల్పానుసారమే జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్ నారాయణుడు నడిపిస్తున్న నరుడైన అర్జునుడు వివిధ సందర్భాల్లో వివసుడు, విచారితుడిగా కర్తవ్య నిష్టలో తడబడడం మనం గమనించవచ్చు. ఇది మానవ సహజమైన బలహీనత. ఎంతటి భక్తులైనా తీవ్రమైన పరీక్షలను తట్టుకోలేరు. భక్త రామదాసు భక్త పరీక్షలోని పతాక స్థితిలో శ్రీరాముణ్ణి తన బాధలో పలు విధాల నిందిస్తాడు. కానీ అదే స్థితిలో ప్రహ్లాదుడు ప్రాణాపాయంలోనూ నిబ్బరంగా నిలబడ్డాడు. జీవితంలోని అన్ని పరీక్షల కంటే భక్త పరీక్ష కఠినాతి కఠినమైనది. లోకంలో ధర్మాలను మతాలుగా చెప్పుకుంటారు. అది మనుషుల నిర్వచనం. భగవంతుడు ఏ మతానికి, ఏ కులానికి చెందినవాడు, అన్నింటికీ అతీతమైనవాడు. ధర్మం తెలిసిన వారు కూడా ధర్మ సూక్ష్మాలను గ్రహించలేరు. పరమాత్మ చెప్పగలడు, ఆయన అనుగ్రహం గలవారు చెప్పగలరు. అలాంటి వారు దైవ సమానులైన అష్టావక్రుడు, శుకుడు లాంటి మహర్షులు. మహాభారతంలో ధర్మ సూక్ష్మానికి సంబంధించి రుక్మిణీ శ్రీకృష్ణుల సంవాదం గురించి తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది. మహాయోధులెందరో మరణించారు. వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగాయి. పరమాత్ముణ్ణి ఇలా ప్రశ్నించింది: దేవా, గురు, ద్రోణ, భీష్మ పితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో మీరెందుకు పాలు పంచుకున్నారు? ఇది అధర్మం కాదా? రుక్మిణి, నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే, పూజ్యులు, పుణ్యమూర్తులే. కానీ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారము, శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అది మహాపరాధం. దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం నశించిపోయింది, వారి పూజ్యత శూన్యమైపోయింది. అందుకే వారికి మరణదండన లభించింది అన్నాడు శ్రీకృష్ణుడు. మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడు విషయం ఏమిటి? అర్థించిన వారికి లేదనకుండా చివరన తన కవచకుండలాలనే చీల్చి ఇచ్చేశాడే. అతడు నెందుకు సంహరించారు? దేవి, కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షర సత్యం. కానీ మరణవేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోసెడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే పక్కనే నీటి చలమ ఉన్న దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు. అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే లుప్తమైపోయింది. కడకు అతడు రథచక్రము అదే నీటి చలమలో కూరుకుపోయి ప్రాణాంతకమైనది. ధర్మాలు కేవలం పాటిస్తే చాలదు, వాటిలోని సూక్ష్మాంశాలను కూడా గ్రహించి అనుసరించాలి అని బదులిచ్చాడు శ్రీకృష్ణుడు. అంతరంగ శక్తి, మానసిక పూజల ప్రాధాన్యం ఏమిటో కథ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్నే ధర్మంలోని ధర్మం అంటారు. అగ్నిలోని వెలుగు, సత్యంలోని శక్తి, అంతర్యామిలోని దివ్యత్వం, ఇవన్నీ సూక్ష్మ దృష్టికి మాత్రమే అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మిక కృషి ఫలం. కె విజయలక్ష్మి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా
నేర్పండి. ఓం నమ శివాయ.